వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో యథావిధిగా లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ఇఫ్ ఎ పర్టికులర్ ఏరియా ఇస్ బ్రాట్ అండర్ ద ఫిఫ్త్ షెడ్యూల్ ఆఫ్ ఇన్ కాన్స్టిట్యూషన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఫిఫ్త్ షెడ్యూల్లోకి తీసుకొస్తే ట్రైబల్ పీపుల్ ల్యాండ్ నాన్ ట్రైబల్ పీపుల్ కొనకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఏ ఇన్ దిస్ క్వశ్చన్. సో ఇక ఈరోజు టాపిక్ మనం చూడబోయేది వరల్డ్ ఆఫ్ సోషల్ జస్టిస్ డే. యాక్చువల్గా ఇది ఫిబ్రవరి 20న, కాకపోతే మనకి నిన్న గ్రూప్ 2కి సంబంధించి ఒక సెషన్ చేశాం కాబట్టి ఇది కొంచెం వెనక్కి వచ్చింది. 2 days క్రితం రావాల్సిన టాపిక్. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సాధారణంగా ఫిబ్రవరి 20వ తారీఖుని జరుపుకుంటారు. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. దీని పేరు మీద చాలా పార్టీలు కూడా పుట్టాయి చాలా దేశాల్లో. సో మన రాష్ట్రాల్లో అయితే తెలుగు రాష్ట్రాల్లో గతంలో ప్రజారాజ్యం అనే ఒక పార్టీ ఈ నినాదంతోనే వచ్చింది, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. అయితే చాలామందికి అసలు ఈ సామాజిక న్యాయం అంటే ఏంటో తెలియదు, పదాన్ని వాడతారు అంతే. బట్ దాన్ని తాలూకా బేస్ని అర్థం చేసుకుంటే సో అందులో చాలా లోతు ఉంటుంది. అంటే దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ డెప్త్ ఇన్ దట్ కాన్సెప్ట్, దట్ ఈస్ సోషల్ జస్టిస్. సో సోషల్ జస్టిస్ అంటే ఏంటంటే సమాజంలో మనం తీసుకొచ్చేటటువంటి ప్రతి బెనిఫిట్ ప్రతి వ్యక్తికి లాస్ట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి కూడా అందాలి. సో దీన్ని మనం సమ్మిళిత్వం అని అంటాం, ఇంక్లూజివిటీ అని అంటాం. ఈ ఇంక్లూజివిటీ అందరు వ్యక్తులకి, కులం, వర్గం, వర్ణం ఇవేవి భేదాలు లేకుండా డిజేబుల్డ్ పీపుల్ అందరికీ కనుక అందితే సో దీన్ని సోషల్ జస్టిస్ అని అంటారు, అంటే సామాజిక న్యాయము. సో ఈ సామాజిక న్యాయం అనేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ప్రపంచంలో ఒక రోజునే జరుపుకుంటారు దినోత్సవంగా. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ కాన్సెప్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. సో ఇందులో భాగంగా వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్లో ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంటుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సాధారణంగా ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము భారతదేశంలో సోషల్ జస్టిస్ ఎట్లా ఉంది, దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది, అలాగే కాన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించి ప్రియాంబుల్లో కానీ ఫండమెంటల్ రైట్స్లో కానీ రాష్ట్ర ఆదేశక సూత్రాలు డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కానీ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. సో న్యూస్లో ఇది ఎందుకు ఉందంటే యునైటెడ్ నేషన్స్, ఎందుకంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా యుఎన్కి ఎఫిలియేట్ అయినటువంటి ఆర్గనైజేషనే కాబట్టి ఐక్యరాజ్య సమితి వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని 20 ఫిబ్రవరిన జరపడం అనేటటువంటి జరిగింది. దీనికి థీమ్ కూడా తీసుకున్నారు, ఇందాకే చెప్పాను కదా, ఎంపవరింగ్ ఇంక్లూజన్. ఈ సమ్మిళిత్వం నుంచే సోషల్ జస్టిస్ వస్తుంది. సో బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే థీమ్ని తీసుకున్నారు. ఇవి సాధారణంగా ఎగ్జామ్స్లో ముఖ్యంగా యూపీఎస్సీలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్గా అడుగుతాడు. సో ద డే అడ్వకేటెడ్ అగైనెస్ట్ పోవర్టీ, ఎక్స్క్లూజన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఏంటి, పేదరికం ఉండకూడదు, దీనికి వ్యతిరేకంగా. ఎక్స్క్లూజన్ అంటే కొంతమంది వ్యక్తుల్ని మనము కొన్ని టైప్ ఆఫ్ బెనిఫిట్స్కి దూరం చేస్తాం, అలా ఉండకూడదు. ఆల్ బెనిఫిట్స్ సొసైటీలో వచ్చేవి ప్రతి సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్కి, ప్రతి సెక్షన్ ఆఫ్ పాపులేషన్కి కూడా అందాలి. సో అదే ఇంక్లూజన్ అని అంటాం. అలా కాకుండా ఎక్స్క్లూజన్కి ఇది అగైనెస్ట్. అలాగే నిరుద్యోగం ఉండకూడదు, ఎందుకంటే మీరు ఆబ్వియస్గా పేదరికాన్ని దూరం చేయాలంటే సంపద సృష్టి జరగాలి. సంపద సృష్టి కేవలం ఆదాయాల వల్లే వస్తుంది. సో కాబట్టి ఈ 3 విషయాలకి వ్యతిరేకంగా పోరాడతారు. అందులోనే భాగంగా సమానత్వం, సాలిడారిటీ, ఇంక్లూజివ్ పాలసీస్. అంతే చందా చెప్పాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పాలసీ, ప్రభుత్వం చేపట్టేటటువంటి ప్రతి విధానము కూడా ప్రతి వ్యక్తికి న్యాయం చేకూర్చేటటువంటి విధంగా, బెనిఫిట్ చేకూర్చేటటువంటి విధంగా ఉండాలి. సో ఫోకస్ ఏరియాస్ ఇందులో సామాజిక సంరక్షణ, అలాగే ట్రాన్సిషన్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ఈ మధ్య కాలంలో ప్యారిస్ సమ్మిట్ తర్వాత ప్రతి అంశాన్ని కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో లింక్ చేస్తున్నాం. సో అందులో భాగంగా వచ్చింది. అయితే ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని ఎవరు తీసుకొచ్చారు అంటే యుఎన్ఏ తీసుకొచ్చింది, కానీ ఇనిషియేటివ్ తీసుకుంది మాత్రం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఎందుకు అంటే సామాజిక న్యాయాన్ని ప్రమోట్ చేయడానికి, అలాగే సమానత్వం, మానవ హక్కులు, ఆపర్చునిటీస్. ఎప్పుడైనా కూడా చాలామంది ఈక్వాలిటీ, ఈక్వల్ సొసైటీ ఇలాంటి పదాలు మాట్లాడుతూ ఉంటారు. ఈక్వాలిటీ అంటే చాలామంది అనుకుంటారు సమానత్వం అని అనుకుంటారు. ఈక్వాలిటీ అంటే సమానత్వం కాదు, సమాన అవకాశాలు. సమానత్వం అంటే ఈక్విటీ, రెండింటికి తేడా ఉంది. సో మొత్తం సొసైటీలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తే సొసైటీ దాని అంతటా అదే సమానత్వాన్ని పొందుతుంది. సో కాబట్టి ఈక్విటీ కన్నా ముందు, అంటే సమానత్వం కన్నా ముందు సమాన అవకాశాలు ఇవ్వగలిగేటటువంటి సమాజాన్ని సృష్టించాలి. సో దాన్నే ఫెయిర్ ఆపర్చునిటీస్ అని అంటాం. అంటే పేదవాడికి ఒక న్యాయం,
పెత్తందారులకు ఒక న్యాయం ఇలా ఉండకూడదు. అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయాన్ని తీసుకురావాలన్నమాట. సో దట్స్ వేర్ వి కాల్ ఇట్ as ఫెయిర్ ఆపర్చునిటీస్. సో ఇది యుఎన్ జనరల్ అసెంబ్లీ 2007లో డిజైన్ చేసింది. సో ఆ తర్వాత ఈ కాన్సెప్ట్నే వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా జరుపుకుంటున్నారు. సో ఇందులో కొన్ని పిల్లర్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ చెప్తారు. అందులో బేసికల్గా మీకు 5 పిల్లర్స్ ఉంటాయి. ముందుగా ఈక్విటీ చెప్పాను కదా, సొసైటీకి కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలు వాళ్ళ యొక్క సర్కమ్స్టాన్సెస్ అంటే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి. సో అక్కడే సమానత్వం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు రష్యాలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇండియాలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వీళ్ళిద్దరూ సమానం చేయలేరు మీరు. కానీ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమానం చేయొచ్చు. సో కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మేరకు లేదా పరిస్థితుల మేరకు అవసరాలను గుర్తించాలి. ఈక్విటీ. 2 యాక్సెస్ అంటే మనకి చుట్టూ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఈ వనరుల్ని అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్య ఉంది, ఎడ్యుకేషన్, అందరికీ అది అందుబాటులో ఉండాలి. అలాగే వైద్యం ఉంది, అందరికీ అందుబాటులో ఉండాలి. అందుబాటులో లేని వైద్యం ప్రైవేట్ వైద్యం, అందుబాటులో లేని విద్య ప్రైవేట్ విద్య. సో ప్రభుత్వం అందుకే ప్రభుత్వ స్కూళ్ళని కానీ ప్రభుత్వ వైద్యశాలలను కానీ తీసుకొస్తూ ఉంటుంది. సో కాబట్టి యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది రెండవది. 3 పార్టిసిపేషన్ అంటే ఏంటి, సాధారణంగా ప్రతి వ్యక్తి తన కోసం బ్రతుకుతాడు, కానీ సమాజంలో కొన్ని విషయాలకు సమాజం మొత్తం సంఘటితంగా ముందుకు రావాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత ఆదాయము, ఎవ్రీథింగ్ వీఆర్ స్పీక్ ఆఫ్ ఇండివిజువాలిటీ. వ్యక్తిగత స్వేచ్ఛలో ఒంటరితనం తప్ప ఏమీ రాదంటాడు ఒక మహానుభావుడు. సో కాబట్టి ఇప్పుడు చూడండి, మనం యాజ్ ఎ సొసైటీ ఉన్నాం, మనందరికీ కలిపి రోడ్డు కావాలి. సో ఇది మనందరం కలిసి పార్టిసిపేట్ చేస్తేనే వస్తుంది. మనందరికీ కలిసి ఒక పాఠశాల కావాలి. సో మనందరికీ కలిసి కలిపి ఒక బస్ స్టాప్ కావాలి. సో పార్టిసిపేషన్. కాబట్టి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి చోట కూడా ప్రజలు ఇన్వాల్వ్ అవ్వాలి. మనకెందుకులని వదిలేస్తే సమాజం ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో కాబట్టి సమాజంలో అందరు వ్యక్తులు కలిసి వచ్చినప్పుడే సమాజానికి మంచి జరుగుతుంది. సో ఎక్కడో మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఏ వ్యక్తి అయితే సమాజం కోసం ఎక్కువ బ్రతుకుతాడో తనకి సమాజానికి జరిగేటటువంటి మంచి కన్నా ఆ వ్యక్తికి జరిగే మంచి ఎక్కువగా ఉంటుందట. ఏ వ్యక్తి అయితే సమాజం కోసం కాకుండా తన గురించి తాను బ్రతుకుతాడో సమాజానికి జరిగే నష్టం కన్నా తనకు ఎక్కువ నష్టం జరుగుతుందంట. సో మీరు ఈ కాన్సెప్ట్ని సోషల్ జస్టిస్లో చూడండి. ఈజంట్ ఇట్ పార్టిసిపేషన్? ప్రజలందరూ సంఘటితంగా ఒక విషయం మీద పోరాడినప్పుడే కదా ఈ పార్టిసిపేషన్ అనేది వస్తుంది. తర్వాత హక్కులు, ఆబ్వియస్గా మానవ హక్కులు ప్రతి వ్యక్తికి కూడా అవసరమే. తర్వాత డైవర్సిటీ అంటే చాలా మతాలు ఉంటాయి, చాలా కులాలు ఉంటాయి, చాలా వర్గాలు ఉంటాయి, చాలా భాషలు ఉంటాయి, అన్నిటినీ రెస్పెక్ట్ చేయాలి. అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే కాన్సెప్ట్ కేవలం భారతదేశానికి మాత్రమే చెల్లుతుంది. మిగతా దేశాలు మాట్లాడతాయి, మాటల వరకే పరిమితం వాళ్ళంతా. 140 కోట్ల నుండి ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి దేశం మన ఒక్కలే. చైనాలో కూడా ఇంత డైవర్సిటీ ఉండదు. పీపుల్ ఒకే రకంగా ఉంటారు, నార్త్ సౌత్ డివిజన్ ఉంటుంది మహా అయితే. కానీ మన దేశంలో అలా కాదు, ప్రతి స్టేట్కి ప్రతి గల్లీకి మారిపోతుంటుంది కల్చర్. సో కాబట్టి ఇవన్నీ పిల్లర్స్ ఆఫ్ సోషల్ జస్టిస్గా తీసుకుంటాం మనం. సో అలాగే ఇక్కడ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర ఏంటి అంటే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డిక్లరేషన్ ఆన్ సోషల్ జస్టిస్ ఫర్ ఎ ఫెయిర్ గ్లోబలైజేషన్ అని 2008లో ఒక రెజల్యూషన్ని యునానిమస్గా అడాప్ట్ చేసింది. అంటే అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. ఈ డిక్లరేషన్నే వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్కి రెస్పాన్స్గా వచ్చిందని చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగానే గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణలో భాగంగా అందరికీ మంచి జరగాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఫిలాడెల్ఫియా డిక్లరేషన్ ఆఫ్ 1944, డిక్లరేషన్ ఆన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్స్ ఎట్ వర్క్. అంటే సాధారణంగా ఇది ముఖ్యంగా వర్కర్స్ తాలూకా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా డిస్క్రిమినేషన్, దోపిడీ జరిగేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో కానీ కమ్యూనిజం, సోషలిజంలో కానీ వర్కర్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. కాబట్టి సో అక్కడ ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్స్ ఎట్ వర్క్ అనే ఒక కాన్సెప్ట్ 1998లో వచ్చింది. సో ఈ పర్టికులర్ వాటి మీదే ఇది బిల్డప్ అయింది. అక్కడ ఎక్కడి నుంచి మనం ఆ యొక్క స్ఫూర్తిని తీసుకున్నామంటే వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి. సో 2009లో సోషల్ ప్రొటెక్షన్ ఫ్లోర్స్ అని ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒకటి లాంచ్ చేసింది. ఇదేంటంటే ఈ ఫ్లోర్స్ అంటే ఫ్లోర్స్ అంటే మీరు ఇంగ్లీష్ మీనింగ్లో వచ్చే ఫ్లోర్స్ అని తీసుకోకండి. ఈ ఫ్లోర్స్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తికి కూడా బేసిక్ సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత అనేటటువంటిది ఉండాలి. ఇది ప్రతి దేశము ప్రతి వ్యక్తిని ఉద్దేశించుకొని విధి విధానాలు రూపొందించాలి. అంటే ఎవ్రీ కంట్రీ మస్ట్ బ్రింగ్ ద పాలసీస్ ఫర్ బేసిక్ సోషల్ సెక్యూరిటీ, దట్స్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ దట్ కంట్రీ. సో దీంతో పాటుగా ఈ ఇనిషియేటివ్ ఏం చెప్తుంది మనకి, రెడ్యూసింగ్ పోవర్టీ,
ప్రమోటింగ్ సోషల్ జస్టిస్. సో వీటి మీద చేసేటటువంటి ఫోకస్ ఏవైతే ఉందో, సో వీటి మీద ఫోకస్ చేస్తుంది. అంటే పేదరికాన్ని తగ్గించడం, లేదా పేదరికంలోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయడం, సామాజిక న్యాయాన్ని తీసుకురావడం. సో ఇక్కడ ILO ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ యొక్క సూత్రాలను అందించేటటువంటి పాత్రను పోషిస్తుంది అనమాట. సో ఈ సూత్రాలను అనుసరించి చాలా దేశాలు ఈ డిక్లరేషన్స్ ఆధారంగా వాళ్ళ దేశాల్లో చాలా పాలసీస్ని చేస్తూ ఉంటాయి. సో దీంతో పాటుగా మీరు చూస్తే ఇండియాలో సోషల్ జస్టిస్ కనుక మీరు చూస్తే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ఒక మంత్రిత్వ శాఖే ఉంది మనకి. సో వీళ్ళు SC, SC, OBC సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి సంబంధించినటువంటి పాలసీస్ని తీసుకొస్తూ ఉంటారు. STకి మనకి మళ్ళీ మంత్రిత్వ శాఖ ఉంది. అలాగే ఆల్కహాలిజము, సబ్స్టెన్స్ అబ్యూజు, డ్రగ్ అబ్యూజు ఈ సంబంధించినటువంటి విక్టిమ్స్కి కొంత సపోర్ట్ చేసి వాళ్ళని అందులోంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇది. అలాగే ట్రాన్స్జెండర్ పర్సన్స్, నొమాడిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్స్, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వాళ్ళని డీనోటిఫై చేసాం. సో వీళ్ళని ఎంపవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే EBCs, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, వీళ్ళకి అసిస్టెన్స్ ఇస్తుంది. బాగా వెనకబడినటువంటి వర్గాలు ఏవైతే మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళని ఎంపవర్ చేయడానికి కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే మంత్రిత్వ శాఖ హెల్ప్ చేస్తుంది. ఇది భారతదేశంలో సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయాన్ని మనం ఎంత అర్థం చేసుకున్నాం అనేటటువంటి దానికి తార్కాణం. ఎందుకంటే ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖనే క్రియేట్ చేసామంటే మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మంత్రిత్వ శాఖను ఎప్పుడు పెడతారు? ఒక విభాగం చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడే మంత్రిత్వ శాఖలు వస్తాయి. సో సోషల్ జస్టిస్కి మనం ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖనే ఇచ్చామంటే భారతదేశం ఎంత అద్భుతంగా ఈ సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంది, దాన్ని పాలసీస్ రూపంలో ఎలా తీసుకొస్తుందని అర్థం చేసుకోవచ్చు. బట్ టైం పట్టచ్చు, ఎందుకంటే చిన్న దేశం కాదు కదా, ఏదో యూరోప్లో 2-3 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం కాదు కదా, 140 కోట్లు అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అలాగే దీని యొక్క సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే ఈ యొక్క వరల్డ్ సోషల్ జస్టిస్ తాలూకా సిగ్నిఫికెన్స్ గ్లోబలైజేషన్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక డిక్లరేషన్ చేసిందని. ఇందులో సోషల్ జస్టిస్ అనేది సెంట్రల్ టు ఎకనామిక్ పాలసీస్ ఉండాలని అంటాడు. అంటే ప్రపంచీకరణలో భాగంగా ప్రతి దేశము కూడా ఆర్థికంగా ఎదగాలని అనుకుంటుంది, మంచిదే. కానీ ఆర్థికంగా ఎదగాలని అనుకునేదానికి కోర్ పాయింట్ ఏ ఉండాలంటే సోషల్ జస్టిస్ ఉండాలంటాడు. సో ఖచ్చితంగా ఇది మన దేశంలో జరగలేదంటారా? 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత మన దేశంలో సాఫ్ట్వేర్ రంగం చాలా అద్భుతంగా పైకి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ రంగంలో చాలా వరకు ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులంతా ఎవరు? మిడిల్ క్లాస్ వాళ్ళు కదా. మిడిల్ క్లాస్ ఇప్పుడు వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్కి వచ్చారు. సో సోషల్ జస్టిస్ అక్కడ వర్క్ అయినట్టే కదా. ఎవరెవరైతే ఇంజనీరింగ్ చదువుకున్నారో వాళ్ళకి తక్కువలో తక్కువ కనీసం ఎంత వాళ్ళ జీవితాలకు సరిపోయినటువంటి జీతం ఏదైతే ఉందో దాంతో ఉద్యోగాలు అయితే కల్పన జరిగింది కదా. సో కాబట్టి ఎకనామిక్ ప్రోగ్రెస్లో సోషల్ జస్టిస్ అనేది కీ పాయింట్ అవ్వాలి. అంటే ఆర్థిక ప్రగతి అంబానీలకి అదానీలకే కాదు, పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా రావాలి. ఖచ్చితంగా వచ్చింది మన దేశంలో, అందులో ఏమాత్రం అనుమానం లేదు. 2, అలైన్మెంట్ విత్ UN గోల్స్. యునైటెడ్ నేషన్స్ కొన్ని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ముందు 2000 నుంచి 2015 మధ్యలో మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి. ఇలాంటి వాటితో ఇవి అలైన్ అవ్వాలి. అంటే డీసెంట్ వర్క్, ఫెయిర్ గ్లోబలైజేషను. అంటే డీసెంట్ వర్క్ అంటే ఈ పని చేసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఆ ప్రదేశాలు కొంచెం నీట్గా ఉండాలి. అలాగే ఫండమెంటల్ రైట్స్, ప్రతి వాళ్ళకి హక్కులు ఉండాలి, సామాజిక రక్షణ ఉండాలి, ప్రొడక్టివ్ డైలాగ్ ఇవన్నీ ఉండాలి. సో ఖచ్చితంగా ఇవి కూడా చాలా వరకు మన దేశంలో ఉన్నాయి. అలాగే గ్లోబల్ స్టెబిలిటీ అంటే ఏంటి? అసలు సోషల్ జస్టిస్ ఎందుకు, సామాజిక న్యాయం ఎందుకు? సమాజంలో ప్రతి వ్యక్తికి అవకాశాలు వచ్చి ఆదాయాలు పెరిగి సామాజిక న్యాయం వస్తే శాంతి, సెక్యూరిటీ, భద్రత వస్తాయి. మీకు ఎప్పుడైనా చూడండి, ఒక దేశంలో అభద్రతాభావం ఎప్పుడు వస్తుంది? శాంతి లేనప్పుడు. శాంతి ఎప్పుడు రాదు? శాంతి అంటే అమ్మాయి కాదు, పీస్, రైట్? ఎప్పుడు శాంతి రాదు? ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, ఏ దేశంలో అయినా వాళ్ళు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది, అప్పుడే శాంతి భద్రతలు లోపిస్తాయి. అందుకే చూడండి, శాంతి భద్రతలు కలిపి చదువుతాం మనం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కలిపి చదువుతామా? ఈ రెండు పరస్పరం ఒకదానితో ఒకటి జోడించబడి ఉంటాయి. భద్రత ఉంటే పీస్ ఆటోమేటిక్గా వస్తుంది, శాంతి ఉంటే భద్రత వస్తుంది. సో ఈ రెండు ఒకదాంతో ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రిలేటెడ్ అనమాట. సో ఏ దేశంలో అయినా యూత్ ఖాళీగా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు యూత్? ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి చేస్తాడు వాడు. సో కాబట్టి ఎనీ నేషన్ వేర్ పీపుల్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ వన్ వే ఆర్ అదర్, ఇఫ్ దే ఆర్ ఆక్యుపైడ్ విత్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ప్రతిరోజు కొంత గ్రోత్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటే శాంతి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇలాంటివి సోషల్ జస్టిస్తోనే సాధ్యం అవుతాయి. కాబట్టి ఎక్కడైనా లేబర్ ఇన్సెక్యూరిటీ ఉన్నా, ఉద్యోగాలు దొరకవని, అసమానతలు ఉన్నా, సోషల్ కాంట్రాక్ట్స్ బ్రేక్ డౌన్ అయినా, ప్రభుత్వానికి వ్యక్తులకి మధ్య పడకపోయినా అప్పుడే శాంతి భద్రతలు లోపిస్తాయి. కాబట్టి సోషల్ జస్టిస్ షుడ్ బి ద కీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ పాలసీ. సంక్షేమ పథకాలు అంటారు, సామాజిక న్యాయం సంక్షేమ పథకాలుగా రావాలి.
మన వాళ్ళు ఓన్లీ సంక్షేమ పథకాలు పెడతారు, దానివల్ల సామాజిక న్యాయం రాకపోవచ్చు కొన్నిసార్లు. సో ఇలా ఆలోచించాలి. అలాగే సోషల్ జస్టిస్, ఇందాక చెప్పినట్టుగా సోషల్ జస్టిస్కి ఖచ్చితంగా ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఉండాలి, మానవ హక్కులు ఉండాలి, ఎకనామిక్ స్టెబిలిటీ, ఆర్థికంగా అస్తిత్వం అనేటటువంటిది ఉండాలి. అయితే ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిదీ సాధించాలంటే అందులో చాలా సవాళ్ళు వస్తాయి. ఒకటేంటి, ప్రతి ప్రభుత్వానికి ఇవన్నీ చేయడానికి డబ్బులు ఉండవు, మన ప్రభుత్వానికి లేదు. రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్ ఉంటాయి, మన దేశంలోనే ఉన్నాయి అసమానతలు. అలాగే పోవర్టీ, పేదరికం ఉంది. ఎక్స్క్లూజన్, కొన్నిసార్లు ఒక సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ ఆర్ పాపులేషన్ ఎక్స్క్లూడ్ చేస్తాం కొన్ని కారణాల వల్ల, అది మన దేశంలోనే ఉంది. అలాగే ఇన్ఈక్వాలిటీ హిండర్ గ్లోబల్ సోషల్ జస్టిస్, అంటే అసమానతలు సో ప్రపంచంగా ఈ యొక్క సామాజిక న్యాయం అనేటటువంటి దాన్ని రానివ్వకుండా చేస్తున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అమెరికానే. ప్రపంచంలో వచ్చే సంపదలో 27% అమెరికాది, మిగతా దేశాలన్నీ కలిసి 73% సంపదను పంచుకుంటాయి. అంటే అమెరికా వాడు ఎక్కడున్నాడు? సో అమెరికా వాడితో పోల్చుకుంటే మిగతా దేశాలన్నిటికీ అసమానత ఉందా లేదా? అందుకే వాడు ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటాడు, మేమే చాలా గొప్పలం అని చెప్పేసి. సో అలా ఉంటుందన్నమాట. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దీనికి సంబంధించి మనకి ప్రియాంబుల్లో ఉన్నాయి. సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్, అలాగే ఫ్రెటర్నిటీ, ఇవన్నీ మీరు చదివినవే. ఫండమెంటల్ రైట్స్లోనేమో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయకూడదు, చైల్డ్ లేబర్ ఉండకూడదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు 38 ఆర్టికల్, 39 ఈక్వల్ లైవ్లీహుడ్ ఉండాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉండాలి 39A, 46 స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్స్కి ఉండాలి. ఇవన్నీ మనం పాలిటీలో చదువుకున్నాయి. ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా మన దేశంలో సామాజిక న్యాయాన్ని ఇచ్చేటటువంటి ప్రొవిజన్స్. ఎగ్జామ్లో అడుగుతాడు ఈ క్రిందాటిలో ఏవి ప్రొవిజన్స్ అని. నేను ఎందుకు లోపలికి వెళ్ళట్లేదంటే పాలిటీ చాలాసార్లు చదువుకున్నదే, మీరు చాలాసార్లు విన్నదే, ఈ ప్రొవిజన్స్ ఎక్కడో చోట మీకు కనిపించినవే, అందుకని దీని మీద ఎక్కువగా టైం పెట్టట్లేదు. బట్ మీరు గుర్తుపెట్టుకుంటారని రౌండ్లు చుట్టాను. అట్లీస్ట్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే సామాజిక న్యాయం అనే క్వశ్చన్ వస్తే పెట్టచ్చు. సో ఇందులో భాగంగా దీనికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం. సో పిఎం అజయ్ ఎస్సీ కమ్యూనిటీస్ని స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ చేయడము, అలాగే శ్రేష్ఠ టాప్ స్కూల్స్కి ఎస్పెషల్లీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ ఫండింగ్ ఇచ్చి ఎన్జిఓస్ని సపోర్ట్ చేయడము, అలాగే పర్పుల్ ఫెస్ట్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ డిజేబుల్డ్ పీపుల్ కోసం వచ్చింది, అలాగే నమస్తే ప్రోగ్రామ్ ఒకటి, ఇది కూడా శానిటేషన్ వర్కర్స్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్, స్మైల్ ట్రాన్స్జెండర్స్ కోసం వచ్చింది, అలాగే పిఎం దక్ష్ ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ ఫర్ వీకర్ సెక్షన్స్, అలాగే నిషాముక్త భారత్ ఎవరైతే ఎక్కువగా ఈ ఆల్కహాల్ డ్రగ్స్ ఉన్నారో వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని కొంచెం కంట్రోల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా సోషల్ జస్టిస్ సామాజిక న్యాయాన్ని పురిగొల్పేటటువంటి అద్భుతమైన పథకాలు భారతదేశంలో. మళ్ళీ ఒక్కొక్క పథకం గురించి ఎప్పుడైనా న్యూస్లో వచ్చినప్పుడు మనం సెపరేట్గా డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ మిస్ అయినట్టుంది. క్వశ్చన్ ఈజ్ మిస్సింగ్. సో అది నేను రేపు డిస్ప్లే చేస్తాను. సో దీనికి సంబంధించి 2017లో ఒక ప్రశ్న ఇచ్చాడు. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ మెకానిజమ్స్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ ది ఇంటెండెడ్ బెనిఫిషరీస్ ఇన్ ద సొసైటీ. దీని 200 పదాల్లో రాయండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ ఆన్సర్ రైటింగ్ హెల్ప్ అవుతుంది. సో ఇది సోషల్ జస్టిస్ గురించి. దీని మీద ఎస్సే వచ్చినా ఆశ్చర్యం లేదు ఈసారి మెయిన్స్లో, ఎందుకంటే చాలా ఎక్కువ న్యూస్లో వినిపిస్తుంది. సో మళ్ళీ మనం కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.